రుద్రంగి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ నగేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర గ్రేడ్ ఏ రకం 2389, సాధారణ రకం 2369 ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, అలాగే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. సన్నవడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్కు బోనస్గా 500 రూపాయలు ఇస్తున్నదని తెలిపారు. రేషన్ దుకాణాల్లో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతుల పంట పొలాలు ఎండిపోకుండా ఉండేందుకు 3 సార్లు ఎల్లంపల్లి నీటిని విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతి ఒక్క రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఏఎంసీ పరిధిలో గల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మరి DCMS ద్వారా కొనుగోలు చేయడానికి ఇప్పుడే గవర్నమెంట్ పెద్దలు మన ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు మరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. వారిచే మరి వారు ఢిల్లీలో ఉన్నప్పుడు మేము ఇక్కడ నుండి చెప్పడం జరిగింది, అన్న వడ్లు మరి మొత్తం ఫుల్ అయిపోయినాయి, మరి మొగులు అవుతుంది, వర్షాలు కొట్టే సూచన ఉంది, ఎట్లనే తొందర పర్మిషన్ తీసుకోవాలనగానే మంచి టైంలో ఫోన్ చేసేవారు, మంచి మెసేజ్ పెట్టామని చెప్పి అప్పుడే సీఎం గారిని కలిసి, కేంద్ర మంత్రి కలిసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళంతా వెంటనే మరి వారి నుంచి పర్మిషన్లు తీసుకొని మిల్లులకు అలాట్మెంట్ తెప్పించినందుకు వారికి మా రైతుల పక్షాన రుద్రంగి డైరెక్టర్లు, వైస్ చైర్మన్ అందరి పక్షాన గ్రామ పాలకవర్గం తరఫున ప్రత్యేకంగా మా రుద్రంగి గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులు సరైన నాణ్యమైన వరి ధాన్యం తెచ్చి మరి మద్దతు ధర పొందాలి. దళారులను మోసపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ కల్పిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రుద్రంగి గ్రామ విషయానికి వచ్చినట్టయితే ఈ గ్రామ రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎల్లంపల్లి నుండి వచ్చే నాగారం చేరుకుపోయే కాలువ ద్వారా ఒక్కసారి కాదు 3 సార్లు నీళ్లు విడుదల చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకున్న ఘనత గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. ఎందుకంటే గతంలో ఒక్కసారి ఎంతో అడగంగా ఒక్కసారి వచ్చిన సందర్భాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ ఊరు బిడ్డ కాబట్టి ఒక్కసారి తన దృష్టికి తీసుకెళ్ళంగానే ఒక్కసారి కాకపోతే 3 విడతలుగా ఇప్పటి వరకే 3 విడతలుగా నీళ్లు వదిలి ఈ ప్రాంత రైతులను ఆదుకున్న ఘనత వారిది. అదేవిధంగా ఇంకోసారి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మేము అడగడం జరిగింది, అన్న మళ్ళీ కూడా నీళ్ళు ఇస్తే బాగుంటుందంటే మళ్ళీ కూడా నేను ఈ 2-3 రోజులలో మీకు నీళ్ళు వదిలే ప్రయత్నం చేపిస్తా, అచ్చేయకుండా కావచ్చు, వెళ్ళకుండా ఈ ఏరియాలలో నీళ్ళ ఇబ్బంది ఉంది అని మేము చెప్తే మరొకసారి నీళ్లు విడుదల చేయడానికి వారు సుముఖత వ్యక్తం చేసినారు. ఇందుకు మేము ఎప్పటికీ ఎల్లవేళలా గౌరవ ఎమ్మెల్యే గారికి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్క రైతు మార్కెట్కు వడ్లను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి కేంద్రాలను ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, గౌరవ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఈరోజు ప్రత్యేకంగా నాగేష్ గారు రావడం జరిగింది. డిఎస్ఓ గారు, డిఎం కూడా రావడం జరిగింది. ఈ జిల్లాలో మిల్లర్లతోని మాట్లాడి
మిల్లర్లకు కొనుగోలు కేంద్రాలు టైప్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో ఉన్నటువంటి మిల్లర్లు కూడా పంపేటువంటి కార్యక్రమం చేస్తూ రైతులు పండించినటువంటి పంటలు అత్యధికంగా ఈసారి వస్తున్నాయి కాబట్టి మిల్లర్ల దగ్గర స్థలం సరిపోతే ఇంటర్మీడియట్ గోదాములలో ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మార్కెట్ యార్డులు ఉన్నటువంటి గోదాములు కూడా వీటి కోసం కేటాయింపు చేసే కార్యక్రమంతో పాటు అత్యవసరం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఉన్నటువంటి గోదాములు కూడా వాడుకోవాలని చెప్పని ప్రభుత్వం ఉన్నటువంటి ఉన్నతాధికారులు గౌరవ మంత్రులు చెప్పినటువంటి సందర్భంలో వాటికి కూడా లేఖ రాయడం జరిగింది. ఏ రైతు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని మాట సందర్భంగా చెప్తూ రైతులు పండించినటువంటి ఈ ధాన్యాన్ని ఈ ప్రభుత్వం ఈ మద్దతు ధర 2369 రూపాయలకు సంబంధించినటువంటిది ఇచ్చి కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మిల్లర్లందరికీ కూడా సహకారం అందించాలని చెప్పని కోరితే ఇప్పటికీ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళు 30 పైచిలుకున్నటువంటి మిల్లులలో 23 మంది వరకు ఇప్పటివరకు బ్యాంక్ గ్యారంటీ